ఎంత బాగుందో చూడండి కదా అసలు అక్కడ. అది కొంచెం చూసారా, టన్నల్కి వచ్చేసాం. Started our trip in Dungarvan and went to Kilmac Thomas. Oh. Had lunch there, beautiful lunch. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు యాక్చువల్గా వెదర్ వచ్చేసి చాలా బాగుందన్నమాట ఈరోజు. సో అలానే సరదాగా అలా గ్రీన్ వేలో సైక్లింగ్ అయితే వచ్చాను. సో అసలు గ్రీన్ వే అంటే ఏంటంటే, ఇది యాక్చువల్గా 1970s 1860sలో ఇది వాటర్ఫోర్డ్, డంగార్వెన్ అండ్ లిస్మోర్కి రైల్వే కనెక్షన్ అనమాట యాక్చువల్గా ఇది. సో తర్వాత 1960s తర్వాత దీన్ని యాక్చువల్గా క్లోజ్ చేశారు. క్లోజ్ చేసేసిన తర్వాత ఇంకా తర్వాత అంతా డిస్కషన్ చేసి ఫైనల్లీ ఒక సైక్లింగ్ ట్రాక్ అండ్ వాకింగ్ ట్రాక్ లాగా చేద్దాము అని అనుకున్నారనమాట. సో అలా ఇది యాక్చువల్గా టోటల్గా వచ్చేసి 46 కిలోమీటర్స్ అనమాట యాక్చువల్గా ఇది. సో అందరు ఇలా ఏమంటే అలా వాకింగ్ చేసుకుంటూ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో టోటల్గా వచ్చేసి 46 కిలోమీటర్స్ అనమాట. సో లెట్స్ గో నౌ. ఇలా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తారనమాట. చాలా బాగుంటుంది గైస్. ఇక్కడ 2-3 బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నాకు నా ఫేవరెట్ లొకేషన్స్ ఒక 2-3 ఉన్నాయి, చూపిస్తా వదండి మీకు. సో ఇప్పుడు సమ్మర్ అయిపోతుంది కదా, అందుకని చూసారా అటు పక్క ఇటు పక్క అసలు గ్రీన్గా ఎంత బాగుందో చూడండి. అసలు సమ్మర్లో అయితే ఇంకా చాలా సైకిల్స్ అయితే ఉంటారనమాట యాక్చువల్గా ఇక్కడ. సో ఇప్పుడు యాక్చువల్గా తక్కువ మంది అయిపోయారనమాట. ఇప్పుడు చాలా బాగుంటుంది యాక్చువల్గా, సన్నీగా ఉంటే. మార్నింగ్ నుంచి వెదర్ కూడా చాలా బాగుంది, అసలు చాలా బాగుంది యాక్చువల్గా వెదర్ ఇక్కడ. ఫ్రెండ్స్, నా ఫేవరెట్ లొకేషన్కి అయితే వచ్చాము. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ సో ఫార్ ఆన్ గ్రీన్ వే. నాకు చాలా అంటే చాలా ఇష్టం గైస్ ఇది. ఇంకొంచెం ముందుకెళ్తే టన్నల్ కూడా వస్తుంది గైస్. టన్నల్ వరకు అయితే ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో ఎగ్జాక్ట్గా ఒక 15 to 20 అనుకుంటున్నాను నేనైతే. సైక్లింగ్ చేసి కూడా చాలా మంత్స్ అవుతుంది కదా, సో అందుకని కొంచెం స్టామినా అయితే తగ్గింది మనకి. ఈసారి రేపు లైట్గా వాన పడుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ అసలు చూడండి ఇది. వావ్ guys, finally I came to my favorite location. Check this. అసలు ఎంత బాగుందో చూడండి గైస్ ఇక్కడ నుంచి వ్యూ కానీ. సో ఇదంతా వచ్చేసి గ్రీన్ వే అనమాట. సో ఇప్పుడే సన్ కూడా వస్తుంది. సో అక్కడ చూడండి అసలు మీకు కనిపిస్తుందో లేదో, వాటర్ అంతా బ్లూగా అసలు భలే కనిపిస్తుంది అసలు అక్కడ అంతా. అండ్ ఫైనల్లీ సూర్యుడు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాడు. వాన పడుతుంది. సో ఇంకా వెళ్తున్నారు ఇక్కడ సైకిల్ మీద. ఇక్కడ వాళ్ళు చాలా ఫన్గా వేసింది నిజంగా. సో చూసారా వాన ఎలా పడుతుందో సార్, చూసారా? అదేంటంటే జస్ట్ కుక్క పిల్లల్ని వేసుకొని తీసుకెళ్ళిపోవడానికి అనమాట అది. సో చిన్నపిల్లలు కూడా చూడండి అసలు ఎంత బాగా దొక్కుతారు. వావ్, సన్ వచ్చి చాలా చాలా మంచి పని చేసింది. ఎంత బాగుందో చూడండి కదా అసలు అట్లా. గైస్ నాకైతే అక్కడ చూసారా, ఇవ్వండి ఇల్లు అలా కట్టుకోవాలని ఉంది.
అలా పొద్దున్నే లేవంగానే అసలు అంత ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం పదండి. ఒక టన్నల్ వస్తుంది గైస్, ఆ టన్నల్ వరకు అయినా అట్లీస్ట్ ట్రై చేద్దాం. అక్కడికి అట్లీస్ట్ ఒక 15-20 కిలోమీటర్స్ అయితే అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. వావ్, అసలు బ్లూగా చాలా బాగుంది. అసలు బాగా కొంచెం విండ్ కూడా ఎక్కువ ఉంది, అందుకనే కొంచెం క్యాప్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ గాలి మంచి గాలి కాదనమాట ఇక్కడ. సో ఇప్పుడు చూడండి గైస్, అసలు వావ్, అసలు క్లౌడ్స్ చాలా బాగుంది యాక్చువల్గా. Where are you from? I live in Dangavan. You live in Dungarvan? Yes. So do you work for the Greenway? No. I wish. No, basically I work in a pharma company. Okay. So I like cycling and This is your leisure time. yes, You're very young to be retired. I know. I'm planning to retire maybe in 5-6 years maybe. When you're 35. I'm already 35. I'm already 35. So you came from Wicklow to here or? Well, we were staying in Dungarvan, so we started our trip in Dungarvan and Oh. went to Kilmac Thomas. Oh, Had lunch there, beautiful lunch Oh. in the what's the name of that restaurant? The Coach House. okay. And we're now on our way back. Oh, that's good. So you are staying in Dangavan for 1 or 2 we're days? gonna go home after now. We were there for 2 nights, Ah, okay. That's nice. so we're heading home today. How did you like the Dangavan? Dungarvan is beautiful. Beautiful. Absolutely. You're gonna shift to Dangavan? You're gonna shift here? Oh yeah, I would love to. Definitely. We're in Greystones though, which Ah. is only by Oh, okay. 10 to Wicklow. That's Yeah. nice. It's absolutely gorgeous. That's good. That view was amazing. Oh yeah, I especially come for only for this view. Honestly, Yes. just seeing the waves coming in, Yeah, just fabulous, that's nice. tranquil. Okay. We'll be home by 7 o'clock. Oh, that's nice. Time for dinner. Oh, thank you so much for that. Okay. థ్యాంక్ యూ. ఎంజాయ్ యూర్ ట్రిప్. చాలా ఫ్రెండ్లీ అనమాట ఇక్కడ పీపుల్. వాళ్ళతో మాట్లాడాలి అంటే చక్కగా వెళ్ళి మాట్లాడచ్చు అనమాట, ఎంత జోవియల్గా మాట్లాడతారంటే. సో వాళ్ళు విక్లో నుంచి ఇక్కడికి వచ్చి ఒక 2 days ఉండి ఇక్కడ నుంచి కిల్మాక్ థామస్ ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అక్కడికి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్, అది కదా గైస్ కావాల్సింది అసలు మనకి లైఫ్లో. వైఫ్ అండ్ హస్బెండ్ సరదాగా అలా టైం స్పెండ్ చేస్తారనమాట ఇక్కడ. సో వాళ్ళు యాక్చువల్గా తీసుకునే వాళ్ళ బైక్ వచ్చేసి బ్యాటరీ బైక్ అనమాట వాళ్ళది. సో అంటే వాళ్ళ ఏజ్ కూడా కొంచెం కన్సిడర్ చేయాలి కదా. సో అది కొంచెం పెడలింగ్ ఇస్తే కొంచెం బ్యాటరీతో నడుస్తుంది అనమాట. సో అలా వాళ్ళు ఇద్దరు వెళ్ళి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ విక్లోకి వెళ్ళిపోతారు అనమాట. లాస్ట్ టైం విక్లోకి వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు విక్లో. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి డంగార్వన్ యాక్చువల్గా ఒక హార్బర్ అనమాట. సో అందుకని చాలా మంది పీపుల్ ఇక్కడికి వచ్చి స్టే చేయడానికి ఉంటారనమాట. ఇక్కడ చాలా ఇష్టం అనమాట వాళ్ళకి యాక్చువల్గా ఇలాంటివన్నీ. సో లెట్స్ గో నౌ. సైక్లింగ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా. కార్ వచ్చిన తర్వాత ఇంకా అసలు సైకిల్ తీసేసి లోపల పెట్టేశాను ఫ్రెండ్స్ నేనైతే నిజంగా. సో ఇప్పుడు అర్థమైంది మనం. వావ్, ఫ్రెండ్స్ టన్నల్కి అయితే వచ్చేసాం ఫైనల్లీ. టన్నల్ వరకు అయితే వద్దాం అనుకున్నాను, వచ్చాను ఫ్రెండ్స్ నేనైతే. అదిగోండి టన్నల్. యాహూ, ఇదిగోండి కాషన్ టన్నల్, సైక్లిస్ట్ డిస్మౌంట్. వావ్, అదిగోండి చూసారా టన్నల్కి వచ్చేసాం. అసలు రీసౌండ్ చూసారా? ఓ మై గాడ్, చూసారా అసలు ఎంత చీకటిగా ఉందో లోపల. అన్బిలీవబుల్ గైస్, సీరియస్లీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది యాక్చువల్గా. ఎవరైనా ఐర్లాండ్ వస్తే కనుక కంపల్సరీ ఈ గ్రీన్ వేని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి గైస్, సీరియస్లీ చెప్తున్నా.
ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ నుంచి చాలామంది నడుచుకుంటూ కూడా వెళ్తారు గైస్ ఇక్కడ నుంచి. సో అక్కడ ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు చూసారా. కనీసం మనం ఈ టనల్ని క్రాస్ చేద్దాం ఫస్ట్. అక్కడ 37 కిలోమీటర్స్ అని ఒక ఇదైతే ఉంది. సో వెళ్ళేటప్పుడు చూద్దాం దాన్ని ఏంటో. ఎవరో నడుస్తున్నారు ఇక్కడ. ఎవరో బామ్మగారు అనుకుంటా. అలా నడుచుకుంటూనే వెళ్తూనే ఉంటారు గైస్ సీరియస్లీ. ఫైనల్లీ వీ డిడ్ ఇట్ గైస్ సీరియస్లీ. ఓ మై గాడ్, ఫైనల్లీ టనల్ అయితే అయిపోయింది. ఓ ఫ్రెండ్స్ ఇది చూసారా, ట్రీ చూడండి భలే ఉంది అసలు. వీళ్ళు ప్రొఫెషనల్ అనుకుంటా. వీళ్ళు అసలు ఎంత దూరం నుంచి వస్తున్నారో మరి. అలా చిన్న చిన్న లైట్లు వేసుకుని వెళ్తూనే ఉంటారు, ఇంకెళ్తూనే ఉంటారు. హలో హలో హలో. ఇగో ఇదే గైస్ నేను చెప్పింది బ్యాటరీ అని. గైస్ ఫైనల్లీ అయితే రిటర్న్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. సో వచ్చేటప్పుడు కొంచెం బాగా హార్డ్గా అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు మాత్రం అసలు ఎంత ఈజీగా, సైకిల్ అయితే అసలు ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి అసలు. సో వర్షం పడింది కదా, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎండ వస్తుంది చూడండి. ఇప్పుడు ఎండ ఆల్రెడీ వచ్చేసింది చూడండి అక్కడ. గైస్ చూసారా, వచ్చేటప్పుడేమో వర్షం అది వచ్చింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడేమో అసలు వర్షం లేదు, ఎండ వచ్చేసింది మళ్ళీ. కానీ వెదర్ అయితే చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఫైనల్లీ అట్లీస్ట్ టన్నల్ వరకు అయినా మనం వెళ్ళగలిగాం అనమాట. ఈసారి ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా మనం కిల్మెక్ థామస్ వరకు వెళ్దాం గైస్ సీరియస్లీ. ఒకరోజు ప్లాన్ చేసుకొని బ్యాటరీ బైక్ తీసుకొని కిల్మెక్ థామస్ వరకు వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దీన్ని. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. గైస్ ఇప్పుడు మనం టన్నల్ వరకు వెళ్ళాం కదా, ఆ టన్నల్ నుంచి ఒక 10-12 కిలోమీటర్స్లో కిల్మెక్ థామస్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ టైం విల్ ప్లాన్ ఇట్ గైస్. గైస్ ఇదిగో మన ఫేవరెట్ లొకేషన్ గైస్ వచ్చేసాం ఇప్పుడు. వెదర్ కూడా మనకి బాగా సపోర్ట్ అయితే చేసింది ఇప్పుడు. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము. మధ్యలో ఒక చిన్న షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాము, ఏదైనా స్నాక్ ఏదో తిందాం లైట్గా. కంప్లీట్లీ ఎనర్జీ అయితే డ్రైన్ అయిపోయింది కదా సీరియస్లీ చెప్తున్నా. బట్ ఈ వ్యూ చూసిన తర్వాత అసలు నాకు ప్రతిసారి ఈ వ్యూకి రావాలనిపిస్తుంది ఎప్పుడు కూడా. చాలా ఇష్టం నాకు ఈ వ్యూ అయితే అంటే. సో ఇంకా వస్తూనే ఉంటారు గైస్. ఇంకా చూడండి ఇదిగో సైక్లిస్ట్ కిల్మెక్ థామస్ వాటర్ ఫోర్డ్ వెళ్ళి అసలు చూడండి ప్రొఫెషనల్గా అసలు వీళ్ళందరూ వస్తూనే ఉంటారు అన్నమాట. ఇంకా ఇప్పుడే వైఫ్ నుంచి కాల్ వచ్చింది, ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది. ఇప్పుడు మనం వెళ్ళలేదంటే మనకు ఉంటుంది ఇంకా. లెట్స్ గో నౌ గైస్. మనం గ్రీన్ వేలో ఉన్నాం కదా, సో ఇక్కడ నుంచి షార్ట్ కట్లో మనం బీచ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూసారా క్లోనియా స్ట్రాండ్ అని ఉంది చూసారా, 850 మీటర్స్. ఇగో ఇట్లా వెళ్తే మనకి 850 మీటర్స్లో బీచ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు కాదు బీచ్, మనం తర్వాత అయితే వెళ్దాము. గైస్ ఇప్పుడే షార్ట్ బ్రేక్ అయితే అయిపోయింది, కొంచెం ఓపిక అయితే వచ్చింది. మళ్ళీ రెయిన్ పడేటట్టుంది. ముందు అసలు క్లౌడ్స్ చూడండి కప్పేసాయి మొత్తం అంతా. ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఇంటికైతే వెళ్ళిపోవాలి, లేదంటే గైస్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో త్వరగా వెళ్ళాలి ఇంటికి. మబ్బులన్నీ కప్పేసాయిరా బైరవా. కప్పేస్తే మనం ఏం చేస్తాం, ఏం చేయలేం, వాన పడుతుంది కానీ. లెట్స్ గో. అసలు అక్కడ చూడండి, వావ్ ఎంత బాగున్నాయి చూడండి అసలు క్లౌడ్స్. ఫైనల్లీ రీచ్ టు అవర్
start point. That's it for today, guys. If you like the video, please do like, share and subscribe. See you in the next vlog.